3 days బ్యాక్ సినీ నటుడు ప్రకాష్ రాజు శ్రీరామచంద్రమూర్తి గురించి చులకనగా మాట్లాడడం జరిగింది. సో ఆయన ఏం మాట్లాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే తర్వాత కూడా నేను అలా మాట్లాడలేదు అని కూడా మరొక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అసలు ఈయన ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం మాట్లాడాడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. Kids, today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits. Can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, Lucky. Rama calls Lakshmana Lucky. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So, in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So, what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from north. Yeah, I am Ravana from south. Nice meeting you. These children said politics. You. సో చూశారు కదా ఆయన ఏం మాట్లాడన్నది. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి, శ్రీరామచంద్రమూర్తిని కూలీ వర్కర్ అని చెప్తున్నారు. రామలక్ష్మణులు ఇద్దరు వలస వెళ్ళారు, అక్కడ పళ్ళు దొంగలించి తిన్నారు. ఆ పండుగల ఓనరు రావణ బెమ్మ సూరపనక వచ్చి డబ్బులు ప్లస్ జిఎస్టీ అడగడం అయితే జరిగింది. బట్ అవి కట్టను అని అనడం వల్ల యుద్ధం జరిగిందని చెప్పి చాలా చులకనగా అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏం మాట్లాడాడు, ఇంకొక వీడియో అయితే నిన్న చేసి పెట్టారు, నేను అలా మాట్లాడలేదు అని చెప్పేసి. ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి మనం చూద్దాం. నమస్కారం. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఏటగానం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను, త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే, బాయ్. చూశారు కదా ఇప్పుడు మీరు. సో మీరే నాకు కింద కామెంట్లో చేయండి, అసలు ఈయన కరెక్ట్గా మాట్లాడా, ఇప్పుడు అసలు ఈయన ఏం మాట్లాడాడు, కరెక్టా కాదా ఈయన మాట్లాడింది అనేది మీరు నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రకాష్ రాజ్ ఏదైతే ఉన్నారో ఈయన ఎందుకు యాంటీ హిందుత్వంగా తయారయ్యారు, హిందుత్వ ధర్మం గురించి ఎందుకు అంత యాంటీగా మాట్లాడుతున్నారు, అండ్ ఈయన రాజకీయాల్లో ఎంత సాధించారు, రాజకీయాలు అసలు ఆయనకి అంత పలుకుబడి ఉందా, అసలు ఏంటి, మోడీ గారు అంటే ఎందుకు పడదు, బీజేపీ అంటే ఎందుకు పడదు, అసలు ఈయనకి ఏంటి, ఏం జరిగింది అనేది ఇలా డీటెయిల్గా అయితే ముందు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి రాజకీయాల్లో ఎంత బలం ఉందనేది తెలుసుకుంటే కనుక ఈయన రీసెంట్ 2019లో అనుకుంటాను బెంగళూరులో ఎంపీగా అయితే పోటీ చేయడం అయితే జరిగింది, బెంగళూరు సెంట్రల్లో. సో అప్పుడు ఈయనకి చూసుకుంటే కనుక బీజేపీ ప్రభుత్వంగా క్యాండిడేట్ ఉన్న ఆయనకేమో 6 లక్షల ఓట్ల దాకా వచ్చినాయి, మెజార్టీగా ఆయనే ఫామ్ చేశారు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకుంటే 5 లక్షల ఓట్ల దాకా అయితే ఆయనకు ఓటయ్యాయి. బట్ ప్రకాష్ రాజు చూసుకుంటే కనుక 28,619 ఓట్లు మాత్రమే పడ్డాయి. సో డిపాజిట్ కూడా రాలేదు.
సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత గట్టిగా తగిలింది అన్నది. బెంగళూరు ప్రజలు అయితే చాలా గట్టిగా అయితే ఇవ్వడం అయితే, అంటే నేను సినీ ఫీల్డ్లో ఉన్నాను హ్యాష్ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ట్విట్టరింగ్లో ట్విట్టర్ వేస్తూ ఉంటారు. దానికి చాలా లైక్స్ వస్తుంటాయి, చాలా వస్తుంటాయి. సో ఇవన్నీ చూసి మనం ఏదో ఓడబొడిచేద్దాం అని చెప్పేసి రాజకీయాల్లోకి వస్తే బెంగళూరు ప్రజలు గట్టిగానే కొట్టారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో మనం ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటివి ఏదో ఒక కాంట్రవర్సీ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఈయన కాంట్రవర్సీ పెట్టడానికి అంటే బీజేపీకి అండ్ మోడీ గారికి అమిత్ షాకి ఎందుకు యాంటీ అయ్యాడు అనేది ఇవి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా హిందుత్వానికి ఎందుకు యాంటీ అయ్యారంటే కనుక ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, ఆవిడ పేరు గౌరీ లంకేష్ గారు అనుకుంటాను. సో ఆవిడ ఈవిడ బెస్ట్ ఫ్రెండ్ వల్ల ఆవిడ ఏంటంటే హిందుత్వంలో జరిగే కొన్ని తప్పులను అయితే ఆవిడ చూపేది, ఆర్టికల్స్ అయితే రాసేది. ఏదైతే హిందుత్వంలో ఉన్న బాబాలు కానీ మూఢనమ్మకాలు కానీ చేతబొళ్ళు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని పాయింట్అవుట్ చేస్తూ ఈవెన్ తెగ ఆర్టికల్స్ అయితే రాసేది. సో ఈ ఆర్టికల్స్ ఎంతలా పెరిగిపోయిందంటే ఇందులోని అసలైన హిందుత్వంలోని కొన్ని ఉన్న నిజాలను కూడా తప్పుగా చూపించడం మొదలుపెట్టారు. సో దాన్ని కొంతమంది హిందుత్వం మన వాళ్ళు ఉంటారు కదా, దాన్ని పాయింట్ అయితే చేయడం జరిగింది, ఆవిని టార్గెట్ చేయడం అయితే జరిగింది. సో ఒకనొక టైంలో ఆవిని కాల్చి చంపేశారు. అయితే అది ఎవరు చంపారు, హిందువులా కాదా అన్నది క్లారిటీ అయితే లేదు. బట్ ప్రకాష్ రాజ్ గారు అయితే హిందువులే చంపారనే ఒక ముఖ్య ఉద్దేశంతో హిందుత్వం మీద సనాతన ధర్మాన్ని ఎలాగైనా లేకుండా చెయ్యాలి అనే ఒక మైండ్ థాట్తో పెట్టుకొని ఈయన ఇటువంటి కాంట్రవర్సీలు, ఇటువంటి యాంటీ హిందుత్వంగా తయారవడం అయితే జరిగింది. సో ఇది అసలు టాపిక్ మాట. అయితే ఈ హిందుత్వాన్ని బాగా నమ్మేది ఏది, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో అందుకనే వీళ్ళు ఏ పని చేసినా సరే దానిలో ఏలు పెట్టి గెలకడం అనేది చాలా మామూలు అయితే అయిపోయింది. సో అందుకనే చంద్రయాన్ 3 మనకి ఎంత సక్సెస్ఫుల్గా అయినా సరే ఆ రోజు ఒక ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది, ఇమేజ్ అనేది. అది చూసుకోవడం చంద్రయాన్ మై ఫస్ట్ పిక్ అని చెప్పేసి కాఫీ, టీ, చాయ్ ఇవాలా అని చెప్పేసి ఫోటో అయితే పెట్టారు. సో అది చాయ్ ఇవాలా అంటే ఎవరు, మన మోడీ గారే కదా. సో ఇటువంటి అట్టికలలో కాంట్రవర్సీలు అయితే ఈయన చేస్తుంటారు. అండ్ ఇంకొక పార్ట్ కూడా ఉంది, ఈయన ఇలా అత్తమాలు కాంట్రవర్సీలు చేయడానికి, ఈయన ప్రజల్లో ఉండడానికి, ప్రజలు ఈయన గుర్తించుకోవడానికి మాత్రమే ట్రై చేస్తున్నారని నేనైతే అనుకున్నాను. అందుకే చూడండి, మొన్న రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఈయన కాంట్రవర్సీ చేశారు, లడ్డు విషయంలో కూడా ఈయన కాంట్రవర్సీలో చేశారు. ఇప్పుడు చూసుకుంటే కాంట్రవర్సీ కానీ ఏమీ లేవు కాబట్టి ఇలా రామాయణాన్ని బేస్ చేసుకొని ఈయన కాంట్రవర్సీ చేస్తున్నారు జనాల్లో ఉండడానికి అని నేనైతే అనుకుంటున్నాను. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈయన చేసిన ఈ కాంట్రవర్సీలోని చాలా తప్పు అయితే ఉంది. ఆల్రెడీ ఈ హిందూ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళైతే కేసులు అయితే పెట్టారు, 11 దావా అయితే వేశారు అండ్ ఇవన్నీ కూడా చేశారు. బట్ అయినా సరే ఇవన్నీ కూడా ఈయన ఇంత ఇంపాక్ట్ చేయవని నేనైతే అనుకుంటున్నాను. ఇండియా మొత్తం నమ్మే ఒక సిద్ధాంతాలని కానీ, హిందుత్వాన్ని కానీ, సనాతన ధర్మాన్ని కానీ బ్లేమ్ చేయడం అనేది అసలు కరెక్టే కాదు. రాజ్యాంగం మాట్లాడే హక్కు ఇచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తాము అనుకుంటే కనుక ఏదో ఒక రోజు దానికి ఒక ఎండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే, ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలంతే. అది వచ్చిన తర్వాత దాని రిజల్ట్ చూసిన తర్వాత ఓకే ఇది జరిగింది అని మనం అయితే అనుకోవాలి. సో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్లో ఇది 2వ వీడియో. సో మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇలా ప్రతిదీ కూడా మీకైతే నేను అప్డేట్ చేస్తూ ఉంటుంటాను. రెగ్యులర్గా మీ ముందుకు వచ్చి వీడియోస్ ఏం జరిగింది అనేది నేనైతే చెప్తూ ఉంటుంటాను. సో నేను చెప్పేదంతా మీ దాకా రావాలంటే కనుక ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్ నుంచి మీకైతే వస్తాయి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బై బై, జై హింద్.